హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 10 రివ్యూ గురించి మాట్లాడుకోవడానికి చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ డే ఉప్పల్ బాలు కాంట్రవర్సీ తర్వాత జెన్యూన్ డిస్కషన్స్, ప్యూర్ హై వోల్టేజ్ ఆర్గ్యుమెంట్స్, టాస్క్స్ అండ్ రాంగ్ జడ్జిమెంట్స్ తో ఫుల్ టు ఫుల్ ఎంగేజ్మెంట్ ఇచ్చిన సాలిడ్ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా ఈ రోజుదే. ఈ రోజు ఎపిసోడ్ చూసాక బిగ్ బాస్ ఆడియన్స్ కి వ్యూయర్స్ కి మైండ్ లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. ముఖ్యంగా మాట్లాడాల్సిన మేజర్ హై పాయింట్స్ ఏంటంటే, రోహిత్ లాంటి జెన్యున్ ప్లేయర్ కి జడ్జెస్ ఎందుకు ఎల్లో కార్డ్ ఇచ్చారు, ఆ డెసిషన్ వెనుక ఉన్న యాక్చువల్ మైండ్ సెట్ అండ్ ఇంటెన్షన్స్ ఏంటి, స్టేజ్ మీద అమన్ ఎందుకు అంత వైలెంట్ గా స్క్రీమ్ చేశాడు, అపూర్వతో ఆర్గ్యూ చేస్తూ షడప్ అనే వర్డ్ యూజ్ చేయడం రియాలిటీ షో స్టాండర్డ్స్ కి కరెక్టేనా, రాజకుమారి సైలెంట్ గా కూర్చుంటూనే రివర్స్ ద డెసిషన్ పవర్ కార్డ్ ని యూజ్ చేసి ఓట్ అపీల్ ని ఎలా స్మార్ట్ గా స్నాచ్ చేసుకుంది, జడ్జెస్ అండ్ శ్రీముఖి కంటెస్టెంట్స్ ని ట్రిగర్ చేయడానికి ప్లే చేస్తున్న డైనమిక్ గేమ్ ఏంటి. ఓటింగ్ గ్రౌండ్ లెవెల్ అప్డేట్. గాయత్రి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 స్టేజ్ నుండి సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు, బాటమ్ 2 నుండి ఎవరెవరు నిలబడ్డారు, ఎపిసోడ్ కంప్లీట్ గా మిస్ అయిన ఫారెన్ వ్యూయర్స్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో ఉండి ఎపిసోడ్స్ యాక్సెస్ లేని వాళ్ళకి కూడా విజువల్ గా స్క్రీన్ మీద ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు లైన్ బై లైన్ డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసుకుందాం. వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు వినండి, లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే యాంకర్ శ్రీముఖి గారు కంటెస్టెంట్స్ తో ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక్కడ నుంచి అనదర్ లెవెల్ ఉండబోతుంది, పవర్ కార్డ్స్ అండ్ ఎల్లో కార్డ్స్ మధ్యలో హై టెన్షన్స్ టాస్క్స్ ఉంటాయి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఫిజికల్ బేస్ లైన్ చెక్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఆర్మ్ రెజ్లింగ్, హ్యాండ్ రెజ్లింగ్ ఛాలెంజ్ ఆర్గనైజ్ చేశారు. మిథిలేష్ కంప్లీట్ జిమ్ బ్యాక్గ్రౌండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, కట్అవుట్ ప్యూర్ మజిల్ మాస్ అండ్ హెవీ హైట్ అడ్వాంటేజ్ ఉన్న కంటెస్టెంట్. స్టేజ్ మీదకి రాగానే బాడీ పోస్చర్, కట్స్ క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతాయి. రోహిత్ అప్రోచ్. రోహిత్ కంప్లీట్లీ నార్మల్ షర్ట్, గ్రౌండ్ టు ఎర్త్ పర్సనాలిటీ, జీరో బాడీ ఫ్లెక్సింగ్, సింపుల్ ఫేస్ వాష్ చేసుకొని సైలెంట్ గా టేబుల్ దగ్గరికి వచ్చాడు. షో ఆఫ్ గానీ, ఓవర్ యాక్షన్ గానీ, ఇంటిమిడేటింగ్ ఐ కాంటాక్ట్ గానీ ఏమీ మెయింటైన్ చేయలేదు. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే 90% వ్యూయర్స్ మిథిలేష్ ఈజీలీ రోహిత్ ని డ్రాప్ చేస్తాడు అనుకున్నారు. బట్ రిఫరీ విజిల్ వేయగానే రోహిత్ అబ్సల్యూట్ రిస్ట్ లాక్ అండ్ గ్రిప్ కంట్రోల్ తీసుకున్నాడు. మిథిలేష్ ఆర్మ్ ని అపోనెంట్ సైడ్ కి ఒక మిల్లీమీటర్ కూడా బెండ్ అవ్వకుండా సింగిల్ ట్రస్ట్ తో డైరెక్ట్ గా ప్యాడ్ మీదకి స్మాష్ చేశాడు. జడ్జెస్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్, శ్రీముఖి షాక్ అయ్యి నిలబడిపోయారు. బిందు మాధవి గారు డైరెక్ట్లీ రోహిత్ ను టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండర్ డాగ్ అని ఓపెన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక్కడ రోహిత్ యాటిట్యూడ్ అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ గెలిచిన తర్వాత అన్నెసెసరీ చెస్ట్ థంప్స్ గానీ, లౌడ్ స్క్రీమింగ్ గానీ చేయలేదు. డెమోన్ పవన్ వైబ్ కనిపిస్తుంది. గేమ్ ఆడటం, ఎఫర్ట్లెస్లీ విన్ అవ్వడం, సైలెంట్ గా హంబుల్ గా నెక్స్ట్ రౌండ్ కి మూవ్ అవ్వడం. గర్ల్స్ ఆర్మ్ రెజ్లింగ్ మ్యాచ్ లో సృష్టి అండ్ అపూర్వ ఫేస్ ఆఫ్ జరిగింది. సృష్టి సాలిడ్ రిస్ట్ టెక్నిక్ అండ్ ఇన్స్టెంట్ పవర్ తో సింగిల్ సెకండ్ లో అపూర్వ హ్యాండ్ ని డ్రాప్ చేసి డామినెంట్ విన్ సాధించింది. తర్వాత మ్యూజికల్ చైర్, టీమ్ డివిజన్, టాస్క్ అండ్ సంచాలక్ డైనమిక్స్. నెక్స్ట్ ఫేజ్ లో కంటెస్టెంట్ ని 2 టీమ్స్ గా క్లాసిఫై చేసి హ్యూజ్ ప్రాసెస్ పెట్టారు. రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. రెడ్ టీమ్ వచ్చి స్ట్రాంగ్ టీమ్, బ్లూ టీమ్ వచ్చి వీక్ టీమ్. బాయ్స్ 7 మెంబర్స్, గర్ల్స్ 8 మెంబర్స్ గా సెటప్ చేశారు. సింగిల్ చైర్ సెంటర్ లో ఉంటుంది. సాంగ్ ప్లే అవుతుంది, సర్కిల్ చుట్టూ రొటేట్ అవ్వాలి. చైర్ క్లెయిమ్ చేస్తున్న కంటెస్టెంట్ రెడ్ టీమ్ లోకి వెళ్లారు. ప్లస్ ఆపోజిట్ బ్యాచ్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ని డైరెక్ట్ రీజన్ కోట్ చేస్తూ బ్లూ టీమ్ లోకి డిగ్రేడ్ చేసి పంపించాలి. రౌండ్ 1 ఇది బాయ్స్ రౌండ్. సంచాలక్ వచ్చి గాయత్రి. సాంగ్ స్టాప్ అవగానే మాసివ్ కన్ఫ్యూజన్ అండ్ స్టాపేజ్ జరిగింది. గాయత్రి ఫస్ట్ అమన్ కూర్చున్నాడు అని అనౌన్స్ చేసి ఇమీడియట్లీ రోహిత్ ఫస్ట్ టచ్ అయ్యాడు అని డెసిషన్ చేంజ్ చేసింది. జడ్జెస్ స్క్రీన్ అబ్జర్వేషన్ అండ్ కన్ఫర్మేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ సిట్ అయ్యాడని క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చి రెడ్ బ్యాడ్జ్ ఇచ్చారు.
అయితే రోహిత్ డెసిషన్ ఏంటంటే, రోహిత్ స్ట్రాంగ్ మైండ్‌తో ఆర్‌కేని పిక్ చేసుకొని బ్లూ టీమ్‌కి డ్రాప్ చేశాడు. రీజన్ ఏంటంటే, ఆర్‌కే ఫిజికల్ అండ్ మెంటల్ సిట్యుయేషన్స్‌లో ఈజీలీ పానిక్ అవుతాడు. ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లోగా ఉంటుంది. స్ట్రాంగ్ టీమ్ మ్యాచ్‌లో పానిక్ కంటెస్టెంట్ లయబిలిటీ అవుతాడు అని పర్ఫెక్ట్ ఆనెస్ట్ రీజన్ ఇచ్చాడు. రౌండ్ 2 వచ్చి గర్ల్స్ రౌండ్. సంచాలక్ చరణ్. గర్ల్స్ క్రౌడ్ చైర్ మీద ఫాల్ అయ్యారు. అయితే మల్టీ యాంగిల్ డిస్ప్యూట్ క్రియేట్ అయింది. చరణ్ సంచాలక్గా సిచ్యుయేషనల్ హ్యూమర్ క్రియేట్ చేస్తూనే షార్ప్ ఐస్తో అనలైజ్ చేశాడు. ఫస్ట్ బాడీ పడింది ఒకరైన ఎగ్జాక్ట్ సీట్ డమ్ సెంటర్లో ప్లేస్ చేసింది ఝాన్సీ అని అన్నాడు. అయితే అభిజిత్ చరణ్ డెసిషన్ మేకింగ్ స్పీడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ అని ఓపెన్గా ప్రైజ్ చేశాడు. ఝాన్సీ రెడ్ టీంలోకి వచ్చి అపూర్వని ఫిజికల్ టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్ అని బ్లూ టీంకి అసైన్ చేసింది. రౌండ్ 3 ఇది బాయ్స్ రౌండ్. దీనికి సంచాలక్ అపూర్వ. మిథిలేష్ ఫిజికల్ పుష్తో చైర్ గ్రాప్ చేసి రెడ్ టీం బ్యాట్ సెక్యూర్ చేసుకున్నాడు. మిథిలేష్ వీక్ కంటెస్టెంట్ గా చరణ్ ని డిజిగ్నేట్ చేశాడు. మిథిలేష్ రీజన్ వచ్చి ప్యూర్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్స్ కాబట్టి చరణ్ బాడీ కట్అవుట్ అండ్ స్టామినా వీక్ గా ఉంటుంది అని చెప్పాడు. చరణ్ ఎక్స్ప్లోజివ్ కౌంటర్. చరణ్ సైలెన్స్ మెయింటైన్ చేయకుండా సాలిడ్ కౌంటర్ పంచ్ ఇచ్చాడు. నా ఫిజికల్ స్ట్రెంగ్త్ నీకు కనిపించకపోతే నీకు బుద్ధి లేదంటూ నీ జడ్జ్మెంట్ కెపాసిటీని రిజెక్ట్ చేస్తున్నా. రైట్ నౌ ఐ స్ట్రాంగ్లీ వాంట్ టు బి యువర్ అపోనెంట్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ అని చెప్పి ఎంటైర్ స్టేట్ చరణ్ పంచ్ డైలాగ్స్ అండ్ షార్ప్ వాయిస్ మాడ్యులేషన్ కి ఫ్రీజ్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో చరణ్ అన్మ్యాచ్డ్ స్టాండ్ చూపించాడు. రౌండ్ 4 అండ్ 5 ఫైనలైజింగ్ ద టీమ్స్. గర్ల్స్ రౌండ్ లో సృష్టి డామినేట్ గా చైర్ విన్ అయ్యి ప్రియా గారిని వీక్ టీమ్ కి పంపించింది. నెక్స్ట్ బాయ్స్ రౌండ్ లో అమన్ విన్ అయ్యి రెడ్ టీమ్ కి ఎంటర్ అయ్యాడు. రిమైండర్ లో దీపక్ అండ్ హేమంత్ ఆటోమేటికల్లీ బ్లూ టీమ్ కి పుష్ అయ్యారు. ఫైనల్ రెడ్ టీమ్ వచ్చి రోహిత్, అమన్, మిథిలేష్, రాజకుమారి, సృష్టి అండ్ ఝాన్సీ. ఫైనల్ బ్లూ టీమ్ వచ్చి వీక్ టీమ్. అదేంటంటే దీపక్, హేమంత్, చరణ్, ఆర్కే, అపూర్వ, ప్రియా అండ్ భాగితుల్లూరు, ఇంకా గాయత్రి కూడా. బ్లూ టీమ్ లో ఎక్స్ట్రా పర్సన్ ఉన్నందుకు రెడ్ టీమ్ కలెక్టివ్లీ ఓట్ తో గాయత్రి గారిని టాస్క్ యాక్టివిటీ నుంచి ఎక్స్క్లూడ్ చేసి ఎల్లో కార్డ్ అసైన్ చేశారు. మ్యూజికల్ చైర్స్ ట్రాన్సిషన్ టైంలో ఎక్స్ట్రీమ్ డ్రామా అన్ఫోల్డ్ అయింది. దీపక్ ఇష్యూ. మిథిలేష్ పాయింట్ రైజ్ చేశాడు. దీపక్ డెలిబరేట్లీ స్లో స్పీడ్ మెయింటైన్ చేసి వీక్ టీంలోకి డ్రాప్ అవ్వడానికి ప్లే చేశాడు. అమన్ తో డెలిబరేట్ పుషింగ్ క్రియేట్ చేసి కెమెరా స్క్రీన్ ప్రెజెన్స్ గ్రాప్ చేయడానికి ట్రై చేశాడు. దీపక్ కౌంటర్ ఎక్స్ప్లెనేషన్. రోహిత్ ఆపోజిట్ టీంలో ఉన్నాడు కాబట్టి నేను వీక్ టీం ని లీడ్ చేసి ప్రూవ్ చేసుకోవాలనే స్ట్రాటజీతో వెళ్ళాను అని చెప్పాడు. అమన్ వర్సెస్ అపూర్వ మెయిన్ క్లాష్. అపూర్వ స్టెప్ ఇన్ అయ్యి అమన్ మ్యూజిక్ రన్ అవుతున్నప్పుడు ఇన్నర్ సర్కిల్లో వాక్ చేశాడు అని రూల్ వైలేషన్ పాయింట్అవుట్ చేసింది. అమన్ ఇన్స్టెంట్ టెంపర్ లూజ్ అయ్యి ప్రీవియస్ టాస్క్ రిఫరెన్స్ ని బ్రింగ్ అవుట్ చేశాడు. నువ్వు ప్రీవియస్ టాస్క్ లో ఇంటెన్షనల్ గా అన్ఫేర్ సంచాలక్ డెసిషన్ ఇచ్చి రోహిత్ ని విన్ అయినట్టు చేశావు. జడ్జెస్ ఇంటర్ఫియర్ అయ్యి నన్ను విన్నర్ డిక్లేర్ చేశాక నా ఇమేజ్ డ్యామేజ్ అయింది అని అన్నాడు. అపూర్వ డిఫెన్స్ చేసుకుంది ఏంటంటే నేను ఫిజికల్ పుషింగ్ వద్దని క్లియర్లీ వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ బ్రీచ్ చేసినందుకు రోహిత్ ని అనౌన్స్ చేశాను అని చెప్పింది. ఫైట్ కంటిన్యూస్ గా ఎస్కలేట్ అయ్యింది. అమన్ ఎక్స్ట్రీమ్లీ అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ తో అపూర్వ ఫేస్ మీదకు స్క్రీన్ చేస్తూ జస్ట్ షటప్ అని షౌట్అవుట్ చేశాడు. అనాలిసిస్ బ్రేక్ డౌన్ ఆఫ్ క్లాష్ ఏంటైందంటే అమన్ సైడ్ రియాలిటీ షో ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో స్ట్రాంగ్ వోకల్ ప్రెజెన్స్, జీరో హెజిటేషన్ టు ఫైట్ అండ్ డిఫెండింగ్ ఓన్ బౌండరీస్ గివ్స్ స్క్రీన్ విజిబిలిటీ అని. బట్ ఫీమేల్ కో కంటెస్టెంట్ తో కంటిన్యూ షౌటింగ్ అండ్ షటప్ వర్డ్స్ యూజ్ చేయడం నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అమన్స్ హై ఎమోషన్, ఇంటెన్స్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ విజిబుల్ అయ్యాయి. అపూర్వ సైడ్ షీ మెయింటైన్ డిగ్నిటీ బై వార్నింగ్ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ వితౌట్ డిగ్రేడింగ్ లాంగ్వేజ్ షోయింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అని తను క్లియర్ గా కూల్ గా సమాధానం చెప్పింది. మెయిన్ బ్యాటిల్ గ్రౌండ్ లో హెవీ స్ట్రక్చరల్ ఛాలెంజ్ అసెంబుల్ చేశారు. టాస్క్ సెటప్ 14 పోడియం సరౌండ్ చేసుకొని సెంటర్ లో క్రాస్ కనెక్టెడ్ ఐరన్ చైన్స్ అండ్ హెవీ లాక్ సిస్టమ్ మెయింటైన్ చేశారు. కంటెస్టెంట్స్ టుగెదర్ చైన్ నెట్వర్క్ లో బైండ్ అయ్యి ఉంటారు. టీమ్ సింక్రనైజేషన్ తో వెయిట్ పుష్ చేసుకుంటూ రెస్పెక్టివ్ ప్లేయర్ పోడియం కీస్ రీచ్ అయ్యి ఇండివిజువల్ లాక్స్ రిమూవ్ చేసుకోవాలి. ఆల్ టీమ్ మెంబర్స్ ఓపెన్ అయ్యే వరకు కంటిన్యూస్ ఫిజికల్ పుల్ అండ్ పుష్ ఎగ్జిక్యూట్ చేయాలి.
రెడ్ టీమ్ ఎగ్జిక్యూషన్ అండ్ రోహిత్ లీడర్షిప్. రెడ్ టీమ్ కంప్లీట్ ఫిజికల్ డామినెన్స్ ప్లాన్ రెడీ చేసుకుంది. రోహిత్ అండ్ అమన్ స్ట్రాటజీ ప్లాన్ చేశారు. హెవీ వెయిట్స్ పుల్లర్స్ అయిన రోహిత్, మిథిలేష్, అమన్ సింగిల్ సైడ్ అసెంబుల్ అవ్వకుండా 4 డయాగ్నల్ కార్నర్స్ లో బ్యాలెన్స్ గా స్ప్రెడ్ అయ్యారు. సృష్టి అండ్ ఝాన్సీ హై స్టామినా బ్యాలెన్స్ ప్రొవైడ్ చేశారు. అపోనెంట్ బ్లూ టీమ్ కోఆర్డినేషన్ మిస్ అయ్యి స్కాటర్డ్ గా పుల్ చేయడం వల్ల రెడ్ టీమ్ డైనమిక్ స్పీడ్ తో ఇండివిజువల్ కీస్ అన్ఫాజన్ చేసుకొని ఓవరాల్ టాస్క్ కంప్లీట్ క్లీన్ విన్ సాధించింది. కాంట్రవర్షియల్ ఇన్ గేమ్ ఇన్సిడెంట్. టాస్క్ డ్రాగింగ్ డ్యూరేషన్ లో కంటిన్యూస్ బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతున్నప్పుడు రోహిత్ సపోర్ట్ కోసం చైన్ బేస్ రోప్ ని బ్రీఫ్ సెకండ్స్ హోల్డ్ చేశాడు. జడ్జెస్ వార్నింగ్ వాయిస్ రేట్ చేయగానే ఇమీడియట్లీ హ్యాండ్ రిలీజ్ చేసి నార్మల్ చైన్ మెకానిక్స్ కంటిన్యూ చేశాడు. రెడ్ టీమ్ క్లీన్ విన్ కంప్లీట్ చేశాక శ్రీముఖి స్టేజ్ డెసిషన్స్ ఓపెన్ చేశారు. రాజకుమారి మాస్టర్ స్ట్రాటజీ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ ఓట్ ఎపీల్ ఎలిజిబిలిటీ సృష్టి పెర్ఫార్మెన్స్ ని రికగ్నైజ్ చేస్తూ అసైన్ చేయాలని ప్లాన్ చేశారు. స్టేజ్ సెంటర్ లో రాజకుమారి కామ్ స్మైల్ తో స్టెప్ ఇన్ అయింది. తన పొజిషన్ లో ఉన్న స్పెషల్ రివర్స్ ద డెసిషన్ కార్డ్ ని ఇన్స్టెంట్లీ ట్రిగర్ చేసింది. రూల్ డైనమిక్ ప్రకారం కెప్టెన్ డెసిషన్ నల్లిఫై అయ్యి ఓట్ అపీల్ రైట్స్ కంప్లీట్లీ రాజకుమారి హ్యాండ్స్ లోకి షిఫ్ట్ అయింది. రాజకుమారి డైరెక్ట్లీ ఆడియన్స్ స్క్రీన్ ఫోకస్ తీసుకొని హంబల్ స్ట్రక్చర్డ్ ఎమోషనల్ అపీల్ డెలివరీ చేసింది. సింపుల్ విలేజ్ ప్రొఫైల్ డిస్గైజ్ లో హెవీ ఇంటెలిజెన్స్ అండ్ టైమింగ్ ప్లే చేసి జడ్జెస్ అండ్ ఆడియన్స్ ని స్టన్నింగ్ గా చేసింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP డెసిషన్. జడ్జెస్ కౌన్సిల్ నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి గారు డిస్కస్ చేసి అల్టిమేట్లీ సృష్టికి MVP బ్యాడ్జ్ హ్యాండ్ ఓవర్ చేశారు. జడ్జెస్ లాజిక్ ఏంటంటే టాస్క్ రన్ అవుతున్నప్పుడు సృష్టి కీప్యాడ్ స్లిప్ డౌన్ అయినా అన్ఫేర్ అడ్వాంటేజ్ క్లెయిమ్ చేయకుండా స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో స్టార్ట్ లైన్ నుంచి రీరన్ చేసి లాక్ ఓపెన్ చేసిన రీసైలెన్స్ ని రివార్డ్ చేశారు. ప్యూర్ గేమ్ ప్లే, కెప్టెన్సీ కోఆర్డినేషన్ అండ్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిత్ ఈక్వల్లీ డిజర్వింగ్ క్యాండిడేట్ గా నిలిచాడు. ఎపిసోడ్ ఫైనల్ సెగ్మెంట్ లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కి కంప్లీట్ ఆపోజిట్ డెసిషన్ అనౌన్స్ అయింది. రోహిత్ కి ఎల్లో కార్డ్ పెనాల్టీ వచ్చింది. మెయిన్ టాస్క్ ప్రాసెస్ అవుతున్నప్పుడు హోల్డింగ్ ద సేఫ్టీ రోప్ అగైనెస్ట్ టాస్క్ రూల్ ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ మెయింటైన్ చేయకపోతే విన్నింగ్ సైడ్ పర్ఫార్మెన్స్ అయినా పెనాల్టీ ఇన్ఎవిటబుల్ అని జస్టిఫై చేశారు. స్ట్రాటజిక్ అండ్ ఆడియన్స్ సైకాలజీ అనాలిసిస్. ఇమీడియట్ పర్సెప్షన్. లుకింగ్ ఎట్ షీర్ మెరిట్ రోహిత్ ఐఎమ్ రెజ్లింగ్ డామినేట్ చేశాడు. మ్యూజికల్ చైర్స్ క్లియర్ విన్ తీసుకున్నాడు. టీమ్ లీడర్ గా యాక్యురేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విన్ సెక్యూర్ చేశాడు. మైనర్ రోప్ టచింగ్ రిఫ్లెక్స్ కి ఎల్లో కార్డ్ పర్సనలైజ్ చేయడం కంప్లీట్లీ హార్ష్ అండ్ అన్ఫెయిర్ అని అనిపించింది. రియాలిటీ షో డైనమిక్ లో బిగ్ బాస్ ఎన్విరాన్మెంట్ లో ఆడియన్స్ సింపతి అండ్ మాస్ ఎలివేషన్ కార్నర్ అయ్యే స్ట్రాంగ్ అండర్ కంటెస్టెంట్ కి మల్టిప్లై అవుతుంది. రోహిత్ సప్రెస్ అవుతున్నాడు అనే నెరేటివ్ ఎస్టాబ్లిష్ అయిన ప్రతిసారి ఆడియన్స్ ఓటింగ్ అండ్ ఆర్గానిక్ సపోర్ట్ స్కై రాకెట్ అవుతుంది. రోహిత్ కామ్ గా ఫెయిల్యూర్ పెనాల్టీని అక్నాలజ్మెంట్ చేసి నెక్స్ట్ టైం విల్ బి మోర్ కాన్షియస్ అని రెస్పాండ్ అయ్యాడు. తను పర్సనాలిటీ గ్రాఫ్ ని వ్యూయర్స్ ఐస్ లో టాప్ పొజిషన్ కి పుష్ చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ 10 లో రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం, అమన్ స్క్రీమింగ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రాజకుమారి స్ట్రాటజీ కార్డ్ ప్లే గురించి మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ గేమ్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెషన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేయండి. వీడియో కంటెంట్ నచ్చితే రెగ్యులర్ డైలీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ కంటెంట్ తో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్ అరుణ రవి అలంక. బాయ్.